హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్. మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. మీకు సాటర్డేస్ కూడా ఆఫీస్ ఉంటే అది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే ఈరోజు ఏ బ్లాగో చెప్పలేదు కదా, ఈరోజు థర్స్డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. థర్స్డే బిజీ థర్స్డే. సో ముందుగా లంచ్ బాక్సెస్ పని అయితే ఉంది, ఇద్దరిని పంపించాలి కాబట్టి లంచ్ బాక్సెస్ కోసం నేనేం చేస్తున్నానో చూసేద్దాం. మా హస్బెండ్ కోసం అయితే రోటీ క్యాబేజ్ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు ఎవరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మా పాప అయితే యాజ్ యూజువల్ తన ఫేవరెట్ లెమన్ రైస్ కావాలంది. లెమన్ రైస్ చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి ఈరోజు షేర్ చేయట్లేదు. సో క్యాబేజీ పెసరపప్పు చూసేద్దాం. ముందుగా ఒక 15-20 మినిట్స్ ముందు పెసరపప్పు అయితే నానబెట్టుకొని పెట్టేసుకోండి. ప్యాన్లో జీలకర్ర ఆవాలు వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి, నార్మల్ కర్రీస్ లాగే. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీరు ఉల్లిపాయలతో పాటే నానబెట్టిన పెసరపప్పు కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు అది ఉల్లిపాయలతో పాటు ఫ్రై అయిపోయి క్రిస్పీగా చాలా బాగుంటాయి. పెసరపప్పు అయితే ఉడకపెట్టద్దు, ఉడకబెడితే పప్పులా అయిపోద్ది. సో పెసరపప్పు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. క్యాబేజ్ తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. రైస్లో, చపాతీ, రోటీ, పుల్కా ఎందులో అయినా అద్దరిపోద్ది టేస్ట్ అయితే. తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని సింపుల్గా లాస్ట్లో ధనియా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ఉంది కదా, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో అలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీతో పాటు ఈరోజు కుకుంబర్ రైతా అయితే చేస్తున్నాను నేను. ఇక్కడ చపాతీ కూడా రెడీ చేసేస్తున్నాను. జనరల్గా లంచ్ బాక్స్లో చపాతీ తీసుకెళ్తారు, నేను ఆఫ్టర్నూన్ అదే తింటాను కాబట్టి ఒక కర్రీ చేసినా సరే దాంతోపాటు ఏదో ఒక రైతా కంపల్సరీ చేస్తాను. సో ఆ రైతా రెసిపీస్ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకరోజు కుకుంబర్, ఒకరోజు క్యారెట్, బీట్రూట్ అలా చేస్తాను. స్లోగా ఒక్కొక్కటి మీతో షేర్ చేస్తాను. ఈరోజు అయితే సింపుల్గా కుకుంబర్ అయితే చేశాను. ఏం లేదు, మీరు కుకుంబర్ని చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకొని దాన్ని చక్కగా గ్రేటర్తో గ్రేట్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలా సన్నగా గ్రేట్ చేసేసిన కుకుంబర్ని తీసుకొని ఒక బౌల్లో దానిలో పెరుగు, ఉప్పు, జీలకర్ర పొడి వేసుకోవడం అంతే. మిక్స్ చేసేసుకుంటే మీకు చక్కగా డైజెషన్కి మంచిది అండ్ రోటీ పరాటాలో తినడానికి చాలా ఎమ్మీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు బోల్డ్ అన్ని మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నా థర్స్డే పూజ కూడా అయిపోయింది. ప్రశాంతంగా చేసేసుకొని బాబా బుక్ అయితే చదివేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? టైం అయితే 10:30 అయింది. ఇప్పుడే పనులన్నీ అయిపోయినాయి. మా వాళ్ళు స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళిపోయారు. లంచ్ బాక్స్ రెసిపీస్ మీరు ఆల్రెడీ చూశారు. తర్వాత పూజ చేసుకొని, వాళ్ళు థర్స్డే కదా, సాయి సచ్చరిత్ర పారాయణ అయింది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ ఓట్స్ బనానా స్మూతీ, అది కూడా తాగేసాను. ఇప్పుడు టైం అయితే 10:30 అయింది. ఈరోజు ఈ బాల్కనీ క్లీన్ చేయాలనుకుంటున్నాను. చూడాలి ఇప్పుడు చేస్తానో లేదు. సన్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. మార్నింగ్ ఎండ్ వచ్చేస్తుంది బాగానే. వెదర్ కూడా కాస్త పర్లేదు, ఓకే సెటిల్ అయింది అన్నట్టయితే ఉంది. చలి నుంచి కొంచెం బయటపడ్డట్టే, బట్ కాకపోతే విండ్ ఉంటుంది బయటకు వెళ్తే బాగా, దానివల్ల కొంచెం స్వెటర్స్ అవి వేసుకోవాలి, ఇంకా తప్పట్లేదు. సో అది. ఇంకా మీ డేస్ ఎలా గడుస్తున్నాయి? మీ దగ్గర వెదర్ ఎలా ఉంది? ఎండ స్టార్ట్ అయిపోయిందని విన్నాను నేనైతే. మన సైడ్, విజయవాడ సైడ్ అంతా ఆల్రెడీ రథసప్తమి కన్నా ముందే ఎండ స్టార్ట్ అయిపోయిందన్నారు. మాకైతే ఇప్పుడు స్టార్ట్ అయింది ఎండ. ఈరోజు ఎలా గడుస్తుందో చూద్దాం. ఏం చేస్తాను, పనులు ఏంటి అనేది మీతో అయితే షేర్ చేస్తాను. ఈరోజు ఎలాగో ఫుల్ డే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. దీని తర్వాత నేను ఏం చేస్తానో మీరు తప్పకుండా బ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో అంతే. అది టైం అయితే 10:30 అయింది. ఎండ చూసారా ఎలా ఉందో. ఇక్కడైతే నేను చెప్పినట్టు ఈ బాల్కనీ క్లీన్ చేద్దామని వచ్చేసాను. మళ్ళీ రేపు ఫ్రైడే కదా, జనరల్గా మండే ఈ క్లీనింగ్ అంతా పెట్టుకుంటాను, డీప్ క్లీనింగ్. మిగతా రోజులన్నీ జస్ట్ ఊడ్చి మాప్ పెట్టేస్తూ ఉంటాను. తులసిమ్మ దగ్గర పూజ చేసుకుంటాను కాబట్టి ఈరోజు బాగా డర్టీగా ఉంది. చెప్పాను కదా,
డేస్ చాలా విండీగా ఉంటున్నాయి. దానివల్ల అనుకుంటా బోల్డంత డస్ట్, ఆకులు అన్నీ వచ్చేస్తున్నాయి. అండ్ ఈరోజు మొక్కలకు కూడా వాటర్ పోసి 1 వీక్ అయింది. చెప్పాను కదా, ఒకరోజు పోయకపోతే పొద్దామని చూస్తే వెట్గా ఉంటున్నాయి, పోయకుండా వదిలేస్తే ఫుల్ డ్రై అయిపోతున్నాయి. సో అలా ముందు మొక్కలకన్నీ వాటర్ పోసేసి క్లీన్ చేయాలన్నప్పుడు వాటికి కంప్లీట్గా వాటరింగ్ చేసేసి, నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే ఆకులు కూడా నీట్గా వాష్ చేస్తాను వాటర్ పోసి, సో దట్ దాని మీద అక్యుములేట్ అయిన డస్ట్ అంతా పోయి వాటి బ్రీతింగ్కి మంచిగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మొక్కలు పెట్టుకోగానే సరిపోదండి, చాలా మెయింటెనెన్స్ చేయాలి వాటికి. మొక్కలతో మామూలుగా ఉండదు అసలు. అది సంగతి. అండ్ ఇక్కడైతే నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను బాల్కనీ కూడా. ఆకులు కూడా అంతే, ఆ డ్రై లీవ్స్ అన్నీ ఆ కుండీలు వెనక్కి వెళ్ళి పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అదంతా క్లీన్ చేసేసుకుంటే అసలు మొక్కలతో ఏంటిలేండి, ఇంటి పని అంటేనే మామూలుగా ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. అదొక పెద్ద స్కెడ్యూల్లా ఫాలో అవ్వాలి. ఆఫీస్లో ఎలా వాళ్ళు స్కెడ్యూల్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటారో అలానే మనం ఇంటి పనికి కూడా ఒక స్కెడ్యూల్ ఉండాలి. ఏదో చేసుకుంటే వెళ్ళిపోయాం అన్నట్టే ఉంటుంది. అది పరిస్థితి. హలో, హాయ్. స్కూల్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది, స్టార్ట్ అయ్యాను. బస్ స్టార్ట్ అవ్వగానే మెసేజ్ వస్తుంది. ఆన్లైన్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, మనం చూసుకోవచ్చు. కానీ మెసేజ్ వచ్చాక 10 మినిట్స్కి స్టార్ట్ అయిపోయి కిందకి వెళ్తే చాలు బస్ వచ్చేస్తుంది. సో వెళ్ళి పాపని తీసుకొచ్చేద్దాం. అది ఈరోజు ఇంకా లంచ్ చేయలేదు, వచ్చాకే చేయాలి. ఇద్దరం కలిసి చేస్తాం. హాయ్ తల్లి. హలో. బయట స్టార్ట్ చేద్దామంటే ఫుల్ గాలి. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు బయట. ఓకే, ఐసీటీ టెస్ట్ ఎలా అయింది తల్లి? చాలా బాగా, చాలా సింపుల్. జంబుల్ వర్డ్స్ తప్పుకొచ్చింది అనుకుంటున్నాను, కానీ కరెక్ట్ డెఫినెట్గా. తప్పు వచ్చింది అనుకోవడం అంటే కరెక్ట్ అయింది. నాకు తెలిసి అది కరెక్ట్ వస్తుంది. ఓకే ఓకే. ఎస్ అబిట్. ఓకే, ఫుడ్ తిన్నావా? తిన్నా. బాగుందా? యమ్మీ. ఓకే, యమ్మీ 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 యమ్మీ. బాయ్ బాయ్. అలా బస్ దిగ్గానే అల్లరి మొదలు పెట్టేస్తుంది. ఇంకైతే ఇంటికి తీసుకొచ్చాను, స్నాక్స్ చేసి పెట్టేసి తనైతే క్రికెట్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసి అండ్ నేనైతే ఈ పని చేయడం స్టార్ట్ చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందిలేండి. మా హస్బెండ్ కూడా వచ్చేసారు. తను డ్రాప్ చేసి వచ్చాక కొంచెం కిచెన్లో చిన్న చిన్న పనులు ఉంటే అవి అయితే చేసుకున్నాను. ఇంకా టీ తాగేసి ఈ పని అయితే మొదలు పెట్టాను. ఇంకా మొన్న చెప్పాను కదా, ఈ కింద వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఈ హెవీ జాకెట్స్ అన్నీ తీసేయాలని. ఇంకా ఆల్మోస్ట్ ఫిబ్రవరి వచ్చేసింది. కాకపోతే చెప్పానుగా విండ్ ఉంటుంది. మీరు ఆఫ్టర్నూన్ పాప వచ్చేప్పుడు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఆ లిఫ్ట్ లాబీలో ఎంత విండీగా ఉందనేది. కాబట్టి దానికోసం బేసిక్ స్వెటర్స్ అయితే వేసుకుంటాం, కానీ ఇంకా థర్మల్స్ అండ్ ఇలాంటి హెవీ జాకెట్స్తో పని అయితే ఉండదు. ఈసారి ఆల్మోస్ట్ హెవీ వింటర్ మేమైతే 15 డేస్ ఏపీలో ఉండటం వల్ల కొన్ని జాకెట్స్ అసలు వాడలేదు. కాబట్టి ఇవన్నీ బాగా మెస్సీగా ఉన్నాయి. హెవీ జాకెట్స్ వల్ల వార్డ్రోబ్ అంతా ఫిల్లింగ్గా ఉండి అస్సలు ప్లేస్ సరిపోదు అవన్నీ పెట్టడానికి, స్వెట్ షర్ట్స్ ఇవన్నీ. కాబట్టి ఫస్ట్ అవన్నీ మా పాప దాంతోనే స్టార్ట్ చేశాను. ముందు తనకు తీసేస్తే, ఎందుకంటే బాగా గొడవ చేసేస్తుంది, మమ్మ నాకు కబోర్డ్ యాక్సెస్ చేయడానికి కుదరట్లేదు, ప్లీజ్ ఇవన్నీ తీసేయని. కాబట్టి ముందు అవే తీసేసే ప్లాన్ వేసాను. జాకెట్స్ అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసి ఇలా ఒక ఆర్గనైజర్లో పెట్టేసుకోవడమే. వీటిని చెప్పాను కదా, నేను వింటర్ వచ్చిందంటే వీటిలో సమ్మర్ క్లోత్స్ పెట్టేస్తాను, సమ్మర్ వచ్చిందంటే వింటర్ అన్నీ ఇలా ప్యాక్ చేసేసుకుంటాను. ఇలా నీట్గా ప్యాక్ చేసేసి దీనిలో ఒక నాఫ్థలిన్ బాల్ వేసి పెట్టేస్తే మనం మళ్ళీ ఇయర్ అంతా స్మూత్గా బాగుంటాయి, చాలా బట్టలు పాడవకుండా. అండ్ ఇవి కాస్త చూడడానికి హెవీగా ఉన్నా సరే ప్రెస్ చేస్తే కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి బాగానే ఒక్కొక్క ఆర్గనైజర్లో 6 జాకెట్స్ అయితే వచ్చేస్తాయి. సో అదే నేను ఫోల్డ్ చేసి పెట్టడం కూడా మీతో చూపిస్తున్నాను, నీట్గా ఎవరికన్నా ఆర్గనైజింగ్ విషయంలో హెల్ప్ అవుతుందని. జాకెట్స్ అయితే ఇలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. మనం ఇలా ఫోల్డ్ చేస్తేనే బాగుంటుంది పల్చగా. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఆర్గనైజర్లో 6 జాకెట్స్ అయితే పట్టాయి. ఇది పెద్దది, ఇది పట్టట్లేదని తీసేసానులేండి. మిగతా ఇలాంటి ఇప్పుడు ఒక పింక్ది ఫోల్డ్ చేస్తాను, అది చూస్తే మీకు ఇలాంటి చిన్నవి 6 అయితే పట్టేసాయి. ఇలా నీట్గా పెట్టేసుకొని అమ్మాయి ఒక పని అయితే అయిపోయింది అనుకున్నాను. ఇంకా మిగతా ఆర్గనైజర్స్లో ఉన్న సమ్మర్ క్లోత్స్ కూడా వీకెండ్లో అయినా తనవి ఖాళీ చేసేసి నా వార్డ్రోబ్ రీసెట్ చేసే మమ్మీ, నాకు నార్మల్ క్లోత్స్కి వచ్చేస్తానంటుంది. స్కూల్లో మాత్రం March 1 వరకు వింటర్ యూనిఫామే, సమ్మర్ యూనిఫామ్కి ఇంకా అప్రూవల్ రాలేదు.
సో అది ఇంకేముందిలేండి, మార్చ్ 3 నుంచి ఎలాగో ఎగ్జామ్స్ కాబట్టి ఆల్టర్నేట్ డే అలా వెళ్తుంది. ప్రిపరేషన్ హాలిడేస్ వాటి సంగతి ఏంటో చూడాలి. ఇంకా మీ పిల్లలకి మీ పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయా లేదా అనేది నాతో చెప్పేయండి. ఇక్కడ కొన్ని స్కూల్స్కి Feb 19 నుంచే స్టార్ట్ అయిపోయాయి. బట్ మా వాళ్ళు ఏంటో మరి మార్చ్ 3 నుంచి 10th వరకు అయితే స్కెడ్యూల్ చేశారు ఫైనల్ అసెస్మెంట్. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర కూడా అంతేనా కాదా అనేది నాతో చెప్పండి. సో ఇది ఇలా ఇక్కడ నుంచి చక్కగా కనిపిస్తూ ఉంటే ఇందులో ఏమేమి జాకెట్స్ ఉన్నాయని, సో నాకు ఈజీగా ఉంటుంది అండ్ నా పని కూడా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మరి డిన్నర్ చేయాలిగా. డిన్నర్ ప్రిపరేషన్కి కూడా వచ్చేసాను నేను. మా పాప కోసం అయితే, అండ్ మీకు ఇంట్రోలో చెప్పడం మర్చిపోయాను, ఇంకొక చిన్న పిల్లలకి లంచ్ బాక్స్ అండ్ డిన్నర్ మీరు ఎప్పుడైనా పెట్టచ్చు లంచ్లో కూడా. అండ్ వాళ్ళు లంచ్ బాక్స్లో వేస్తే మాత్రం కంపల్సరీ ఖాళీ చేసి తెచ్చేస్తారు. అలాంటి రెసిపీ ఒకటి చూపిస్తాను. మా పాప ఈరోజు అడిగింది చేయమని. తన కోసం అయితే నేను బీట్రూట్ రైస్ చేస్తున్నాను. ఏంటి జ్యోతి బీట్రూట్ ఫెస్టివల్, నిన్న బీట్రూట్ చట్నీ అన్నావు, పిల్లలు ఇష్టంగా తింటారన్నావు అని. అలా కలిసి వచ్చేసిందండి అంతే, నేనేం ప్లాన్ చేసి చేయలేదు. మా పాపని నేను ఏం తింటావు తల్లి అని అడుగుతాను, తను ఏది చెప్తే అదైతే చేస్తాను. పిల్లలకి ఇష్టమైంది చేస్తే వాళ్ళు తింటారనేది నా నమ్మకం. కాబట్టి మోస్ట్లీ తనకు నచ్చినవే చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఒక చిన్న బీట్రూట్ తీసుకొని దాన్ని చక్కగా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. డీటెయిల్డ్ రెసిపీ మీతో షేర్ చేస్తాను, తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడైతే మా కోసం రాగి ఇడ్లీకి రెడీ చేస్తున్నాను. జనరల్గా రాగి ఇడ్లీ రాగులు నానబెట్టి ఎలా వేసుకోవాలి అనేది మీకు త్వరలోనే రెసిపీ షేర్ చేస్తాను. ఇదైతే బేసిక్ రాగి ఇడ్లీ, అంటే ఆల్రెడీ మన దగ్గర ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, అందులోనే ఒక 2 స్పూన్స్ రాగి పిండి అయితే కలిపేసుకొని రాగి ఇడ్లీ వేసుకోవచ్చు. ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ముందుగా బీట్రూట్ రైస్ రెసిపీ అయితే చూసేద్దాం. ఇది మీ పిల్లల లంచ్ బాక్స్లో, మీ హస్బెండ్ లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. జనరల్గా బీట్రూట్ అనగానే ఎందుకు ఏదో శత్రువుని చూస్తున్నట్టు చూస్తారు అందరు, ఆ కలర్ వల్ల ఏమో, బట్ నాకైతే ఆ కలరే ఇష్టం. మీలో ఎంతమందికి నాలాగా బీట్రూట్ ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అసలు రైతా చేసినా కూడా పెరుగులో మిక్స్ చేస్తే అసలు ఆ పింక్ కలర్లో ఎంత బాగుంటుందో కదా. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని, పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువగానే వేశాను నేను, ఆయిల్ కొంచెం తగ్గించేసాను. దానిలో డైజెషన్ కోసం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక్క పచ్చిమిర్చి వేశాను. వేసి ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి. ఇక్కడి వరకు నార్మలే. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడే కొంచెం టైం పడుతుంది, నెయ్యిలో కాబట్టి చక్కగా ఫ్రై అయిపోతుంది బీట్రూట్. ఇప్పుడు బీట్రూట్ని మీరు ఓపిక్గా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంటే బీట్రూట్లో ఒక కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ నచ్చక చాలామంది తినరు. మీరు దీన్ని ఇలా ఫ్రై చేసేస్తే చాలా కమ్మగా బాగుంటుంది. ఇలా లిడ్ కవర్ చేసి 2 minutes వదిలేసారంటే బీట్రూట్ చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పటి నుంచి ఓపెన్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయి ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ పావ్ భాజీ మసాలా. మీరు క్యారెట్ రైస్లో కానీ, బీట్రూట్ రైస్లో కానీ, ఈవెన్ ఎగ్ బుర్జీలో కూడా మీరు పిల్లలకి పావ్ భాజీ మసాలా వేసి పెడితే మీకు తవా పులావ్ ఉంటుంది చూసారా, మహారాష్ట్ర స్టైల్ తవా పులావ్ టేస్ట్ వస్తుంది. ఆ రైస్ ఏదన్నా సరే మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. నేను గ్యారంటీ మీ పిల్లలకి ఆ ఫ్లేవర్ తప్పకుండా నచ్చుతుంది. తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ వేసి మిక్స్ చేసేసి కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేయడమే. చాలా బాగుంటుంది, మంచి లంచ్ బాక్స్ రెసిపీ. హోప్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇక్కడైతే మా రాగి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది చూసారా. మీరు ఇడ్లీ బ్యాటర్లో రాగి పిండి కలిపినా సరే ఇలానే నీట్గా మెత్తగా బాగుంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, చాలా ఫ్లఫీగా. రాగులు నానబెట్టి వేయడం కూడా నేను మీకు త్వరలోనే షేర్ చేస్తాను హెల్దీ రెసిపీస్లో భాగంగా. అండ్ అలా మా డిన్నర్ అయిపోయింది. ఇంకా పూజ సామాన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజు ఎందుకో బద్ధకంగా అనిపించింది. సో ఒక్కొక్కటి నీట్గా క్లీన్ చేసి ఓపిక లేక ఈ బౌల్లో చక్కగా వేడి నీళ్ళు పట్టేసి కొంచెం నిమ్ముప్పు, కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ అయితే వేసి నానబెట్టేశాను. మీ దగ్గర ఎప్పుడన్నా ఓపిక లేకపోతే ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా మీరు హాట్ వాటర్లో నానబెట్టేశారంటే చక్కగా నీట్గా షైన్ అయిపోతాయి. ఎక్కువ మీరేమి బలం పెట్టకపోయినా కూడా నీట్గా పైన క్లీన్ చేసేసుకున్నా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. మా దగ్గర ఉన్న వాటర్ కండిషన్స్ వల్ల
చెప్పాను కదా, వాటిని ఎంత నీట్గా ఎంత మంచి దాంతో మీరు క్లీన్ చేసినా సరే ఇలా నీట్గా తుడిచిపెట్టుకోకపోతే ఆ వాటర్ డ్రాప్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మచ్చల్లా కనిపిస్తాయి. సో ఇలా నీట్గా తుడిచేసుకున్నాను. నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ పూజ కోసం పూజ సామాన్ కూడా క్లీన్ అయిపోయాయి. అండ్ ఇదైతే నా క్లీన్ కిచెన్, గిన్నెలన్నీ కడిగేశాను, కిచెన్ స్టవ్ అంతా క్లీన్ అయిపోయింది. సో ఇది ఇలా నా థర్స్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఎండ్ అయిపోయిందనే చెప్పాలి. అమ్మయ్య ఇంకో రోజు గడిచిపోయింది అనుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఫుల్గా ఎనర్జైజ్ అయిపోయి లేవాలి. అది పరిస్థితి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి రొటీన్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, మన ఆర్గనైజింగ్ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీ యూ టుమారో, బాయ్.